పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం. గురువారం పాపన్నపేట మండల మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన సైనికులకు విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పోలీస్ వీరులను కీర్తిస్తూ సంఘాన్ని రక్షిస్తున్న పోలీస్ సిబ్బందికి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు రాఖీలు కట్టి రక్షాబంధన్ కార్యక్రమాన్ని జరిపి వారికి మిఠాయిలు తినిపించి సంబరాలు జరిపారు. అనంతరం మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గడప గడపకు భాజపా కార్యక్రమం నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలను కరపత్రం రూపంలో ప్రజలకు వివరించారు. కేసీఆర్ సర్కార్ అప్పుల తెలంగాణ దిశగా పనిచేసిందని విమర్శించారు. రేవంత్ సర్కార్ బీసీలకు రిజర్వేషన్ల పేరుతో కాలం గడుపుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ నరేష్, నాయకులు బెకొండ రాములు, కృష్ణయ్య, భాగేష్, ప్రకాష్, మహిళా మోర్చా నాయకురాలు పట్లొల్ల మల్లిక, పద్మ, దివ్య, శైలజ తదితరులు ఉన్నారు. పార్టీ వాళ్ళమందరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి గత 11 సంవత్సరాల నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేసిన సేవలు, వారి సేవలు ఏదైతున్నాయో అవి కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి తిరిగి మరి కరపత్రాలు పంచే కార్యక్రమము, మరి అదేవిధంగా స్టిక్కర్లు కూడా ప్రతి డోర్కు నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ వేయడము కార్యక్రమము రాష్ట్ర పార్టీ పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము పాపన్నపేటలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి గ్రామాలలో చూసుకున్నట్టయితే మరి ఏ నిధులు చూసినా కానీ భారత ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి గ్రామాలు బాగుపడాలి, మరి ప్రతి ఫలం కూడా ఆఖరి వరకు కూడా ఎవరైతే గరీబోళ్ళకు చేరాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు రావడం జరిగింది. మనం చూస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నారు. మరి అప్పుల తెలంగాణను చేసి వాళ్ళందరూ కూడా మరి కోట్లకు పడగలెత్తిరు, కానీ ప్రజలకు మాత్రం ఏం చేయలేదు. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మరి పరిపాలన రాకముందు ఆయన ఎన్నికల్లో 420 హామీలు, 6 పథకాలు అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి మరి పరిపాలన చేస్తా అని చెప్తే ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతుండు, మరి కనీసం కేసీఆర్ కంటే మంచిగా చేస్తాడేమని అనుకున్నారు. కానీ వీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి దివాలా తీసే పరిస్థితికి వచ్చి టైంపాస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మరి అవి ఎక్కడైతే మనం నిలదీస్తామో ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఇంచుమించు 20 నెలలు అవుతుంది వాళ్ళకు ప్రభుత్వాన్ని అప్పచెప్పి మరి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అని చెప్పి దాని మీద లేనిపోని పుకార్లు చేస్తూ మరి ఈ యొక్క రిజర్వేషన్ గురించి ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ కాడ నిన్న పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మేము ఒకటే కోరుతున్నాము, 42% రిజర్వేషన్లో మొత్తం కూడా బీసీలకు ఇవ్వండి, మరి నిజమైన వాళ్ళకి ఇవ్వండి. కానీ దాంట్లోకి తీసుకొచ్చి ముస్లింలను పెట్టి 10% వాళ్ళకి ఇచ్చి 32% మరి బీసీలకు ఇస్తే ఇది చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది అనేది మేము బీజేపీ పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. కులగణన అన్నారు, ఏ కులంలో ఎంత సంఖ్య ఉంది అనేది మీరు ఇప్పటికైనా బయట పెట్టండి. అప్పుడు నువ్వు బీసీలకు ఎంత ఇస్తున్నావు, మరి ముస్లింలకు ఎంత ఇస్తున్నావు అనేది తెలిసిపోతుంది. మాకు కూడా ముస్లింలు అంటే కూడా మా పార్టీలో మస్తు మంది కూడా బీజేపీ పార్టీని అభిమానించే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకటి మేము ఎవరికి ముస్లింలకు వ్యతిరేకం అంటే ఈరోజు భారతదేశంలో ఉండి భారతదేశం యొక్క తిండి తింటూ భారతదేశం బట్టగట్టి మరి పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ను మరి పొగుడుతారో వాళ్ళ కోసం మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకు ముస్లింలు కూడా ఉండాలి, అందరూ ఉండాలి. కానీ భారతదేశాన్ని ప్రేమించిన హిందూ మతాన్ని ప్రేమించిన వాళ్ళై ఉండాలని కోరుకుంటూ మరి రోజు కూడా మేము మండల స్థాయిలో బూత్ స్థాయిలో ప్రతి బూత్లో కూడా ఈ యొక్క ఇంటింటి ప్రచారాన్ని నరేంద్ర మోడీ గారు ప్రజలకు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనను ఎండగడుతూ మరి ముందు మళ్ళీ మాకు డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చినట్టయితే మేము కూడా గ్రామాలలో ప్రజలకు సేవ చేసి గ్రామాలన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని కోరుకుంటూ
ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పాపన్నపేట మండల కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గారికి మరియు సభా అధ్యక్షులు సంతోష్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన మన బీజేపీ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మాకు ఏదైతే రక్షాబంధన్ అనేది ఉందో ఆ రక్షాబంధన్ గురించి మాకు స్టేట్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక జవాన్కు కానీ మనల్ని కాపాడే పోలీస్కు కానీ రక్ష కట్టాలి అనే ఉద్దేశం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు సంతోషంతో జవాన్లు మనల్ని కాపాడినరు, ప్రాణాలకు తెగించి కాపాడినందుకు, పాకిస్తాన్ను భూస్థాపితం చేసినందుకు, ఇదొక ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే ఉందో వాటి గురించి మాకు రక్ష కట్టాలి జవాన్కు కానీ పోలీస్కు కానీ. పోలీస్ ఎందుకంటే అహర్నిశలు శ్రమిస్తుంటాడు, జవాన్ అక్కడ వాళ్ళందరినీ కాపాడుతుంటారు కాబట్టి వాళ్ళని కాపాడాలన్న ఉద్దేశంతో మనల్ని కాపాడుతున్న పోలీసులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్లకు పండగలనక ఏమనక వాళ్ళు అహర్నిశలు ఏ రోజైనా డ్యూటీలో ఉంటూ మనందరినీ కాపాడుతాడు కాబట్టి వాళ్లకు మేము రక్షగా ఉంటామని చెప్పి, వాళ్ళు మాకు రక్షగా ఉంటారు, మేము వాళ్ళకు రక్షగా ఉంటామని రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో అందరికీ రాఖీ కట్టడం జరిగింది. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన పాపన్నపేట మండలంలో ఇంటింటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా అధ్యక్షునికి, అట్లే మన మాజీ మండల అధ్యక్షుడు బీకొండ రామలన్న గారికి, మన మండల అధ్యక్షుడు సంతోష్ చారి గారికి, అట్లే బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇన్ఛార్జు అందరికీ, ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే నరేంద్ర మోడీ గారు మనకు ఏదైతే కింది స్థాయి దాకా ఫలాలు ఏదైతే కింది స్థాయి దాకా ఉన్నాయో అదే వివరించడానికి ఇలా డోర్ టు డోర్ స్టిక్కర్లు కానీ పాంప్లెట్ కానీ పంచడం జరుగుతుంది. కాబట్టి అన్న చెప్పినట్టుగా ఈ 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో దుంకుతుంది, ఏమో చేస్తుంది అన్నది కూడా ఏం లేదు. ఏదైతే మన సెంట్రల్ ప్రభుత్వం ఇస్తుందో కింది స్థాయి దాకా ప్రతి ఒక్కటి మనది అని చెప్పి పబ్లిక్ కార్యకర్తలకు చెప్పడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా సీసీ రోడ్లు కావచ్చు, ఎల్ఈ లైట్లు కావచ్చు, 5 కిలోల బియ్యం కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు చేసింది ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది లేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా మనం డైరెక్ట్ చేయడం లేదు కాబట్టి సెంట్రల్ పార్టీ, కాబట్టి కింది స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తే వాళ్ళు చేయాలి. కాబట్టి ఇలా వాళ్ళే చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిండ్రు కేసీఆర్ గారు, ఏందో అందరం చూసినాం. వాళ్ళ కొడుకు కూడా లవ్లా ఎగురుతాడు కేటీఆర్ గారు. ఇవాళ ప్రెస్ మీట్లో దొంగ లేక మోకాలు తప్పించుకునే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం అని ఒకటి, అమ్మాయిలని కేటీఆర్ మీద ఒకటి, బండి రేజులని ఒకటి, ప్రతి ఒక్క అవినీతి రోజు బయటకు తీసుకొస్తారు. కానీ ఇంకొకరు కూడా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు డిలే చేస్తారు, ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి మీకు ప్రభుత్వం మీద, మిసాలు దింపినావు. ఆ రోజు నేను రావంగానే ఏ కరింగే లోపల కరింగే అని చెప్పినావు, ఏ కరింగే లేదు, ఈ కరింగే లేదు ఇలా. కాబట్టి నీకు ఒకటే విన్నపం చేస్తున్నాం ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇస్తుందో ఆ పథకాలు బీజేపీ ఇస్తుంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవి మొన్నదాకా డ్రామాలు ఆడినారు. ఇప్పుడు తెట్టకెళ్ళం అయిపోయింది కాబట్టి అది కూడా ఏం నడవది. కాబట్టి కింది స్థాయి నాయకులకు కూడా ఊళ్ళే గ్రామాలలో అమ్మలకు అక్కలకు కూడా చెప్తున్నాం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చే 2000 పింఛనేమి, ఈ పథకాలేమి మేము ఖచ్చితంగా కడపకు తీసుకుపోతాం. కాబట్టి డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటిది అంటే కేంద్రంలో కింద రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది ఊడాలని చెప్పేసి డబల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటారు. కాబట్టి అట్లనే ఊళ్ళ గ్రామాల అమ్మలక్కలు కూడా అందరూ కూడా డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి కోరుకుంటారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మండల శాఖ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కు ఇచ్చేసినటువంటి పాపన్నపేట మండల మహిళా మోర్చా మాతృమూర్తులందరికీ, అదేవిధంగా పిలువగానే ఇచ్చేసినటువంటి మండల నాయకులందరికీ, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశన్న గారికి, జిల్లా మహిళా మోర్చా మన మల్లికక్క గారికి, బైండ్ల సత్యన్న గారికి, అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ ఆదేశాల మేరకు ఏదైతే గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నామో ఈ కార్యక్రమం సందర్భంగా రాబోయేటివి స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఇంతకుముందు చేసినటువంటి బీఆర్ఎస్ కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి కాంగ్రెస్ కానీ ప్రజలను నట్టేయటం ఉంచినాయని, వాళ్ళ ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారు గ్రామ స్థాయిలో ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధుల తాలూకు వివరాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో
వాటిని కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి చేరవేసే కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము. ఇది మాకు జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు లాంఛనంగా పాపన్నపేట మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించినాము. రేపటి నుండి ప్రతి బూత్లో కూడా కరపత్రాలు మరియు డోర్ స్టిక్కర్లు తీసుకొని మా యొక్క బీజేపీ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్ళి బీజేపీకి మీ రాబోయే స్థానిక సంస్థలు వార్డు మెంబరు, ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ వరకు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి మా యొక్క నాయకులను గెలిపించాలని చెప్పడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. రేపటి నుంచి అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి బూత్లో కూడా వారి శక్తి మేరకు అందరూ కూడా వర్క్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి నా మండల కార్యకర్త సోదరులకు, సోదరులకు, అదేవిధంగా జిల్లా శాఖ జిల్లా అధ్యక్షుల వారికి, మన కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యన్న గారికి, బీకొండ రామలన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం.